వాట్సాప్లో పెట్టినప్పుడు ఫోన్ నెంబర్ ఉందా? మీరు చెప్పినప్పుడు ఎప్పుడు చెప్పినారు మీకు? అది మీకు వీడియో 1 మినిట్ ఎప్పుడు చెప్పినారు వీడియో మీకు? తెల్లవారి 10:30కి. ఎప్పుడు ఏందే 10:05 నిమిషాలు పెట్టాడు. 10:05 పెట్టాడు. 5కి పెట్టినారు. మాకు చెప్పినది కూడా కరెక్ట్గా 9:45 చెప్తే మేము వచ్చినాం. వీళ్ళకి ఎప్పుడు చెప్పి మీకు నైట్ చెప్పినారు. వీళ్ళకి నైట్ అంటే ఇప్పుడు ఆలోచించి నేను చెప్పేది, మనం ఆవేశపడడం వల్ల ఏం ఉపయోగం లేదు. మనం ఏం చేయాలి అడుగుతాం. వీళ్ళు అడిగే కొందరికి సిఐ సార్ వచ్చాయన్నాడు, అందరూ వచ్చినారు. ఆ కొందరికి మీరు విచారించలేదు. విచారించాలంటే ఎట్లా విచారించేది? కనీసం ఇప్పుడు వచ్చినాం ఒక టీచర్ని మాట్లాడచ్చు. చైర్మన్ ఎవరో అది ఆడ వరకు అయ్యి అక్కడే ప్రాబ్లం అనేది ఉంది. ఎక్కడ అది చెడ్డ మంచి అనేది తర్వాత నిర్ణయిస్తాం. అది ఉంది అని అంటే ఇప్పుడు ఈ రోజు తర్వాత రేపు పరిస్థితి పిల్లల భవిష్యత్తు ఇంకా కొత్త టీచరు నన్నే స్కూల్కి వేస్తారు. నేను కూడా జాగ్రత్తగానే స్కూల్కి రావాలా, వాళ్ళ టీచర్ని వేస్తారు, ఆయన జాగ్రత్తగానే రావాలా. ఇక్కడ పనిచేసే టీచర్ల పరిస్థితి ఎక్కడ ఆలోచించాలి. ఎట్టపోయినా కూడా మన బిడ్డల భవిష్యత్తు కావాలా, చదువుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని తీసి వేరే స్కూల్కి వేస్తలేం కదా. ఎందుకంటే ఆ బిడ్డల కోసం గవర్నమెంట్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ రెడీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన అధికారులు ఉన్నారు, సార్లు అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు. మేము మేడమ్స్ ఉన్నారు, మేడమ్స్ ఏం జరిగేమో చెప్పండి, పిల్లల దగ్గర చెప్పించండి. లేదు పిల్లలే చెప్తారు. చెప్పిన తర్వాత ఫైనల్ డెసిషన్ సాల్వ్ చేసుకుంటారు. ఒక్కసారి ఈ విధంగా సమస్య ఏదైనా వస్తే ఆ సార్ని ఇక్కడ పెట్టడం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంకా కొత్త సార్ రావాలా, ఆ ప్లేస్లో కొత్త మేడం రావాలా. అది సార్ ఎట్లా ఏమి అనేది డిసైడ్ చేసి మీకు చెప్తారు. మీకు సంబంధం అయితేనే అవి జరుగుతుంది. అర్థమైందా? ఏదైనా తల్లిదండ్రుల పైన ఆధారపడుతుంది. దానికే మనకు ఎస్ఎంసీ కమిటీ అనేది ఒకటి అన్ని రకాలైన. అర్థమవుతుందా?